హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఎవరెవరికి ఎంతనో వారి యొక్క ఆగస్టు నెల పే స్లిప్‌లో ప్రింట్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి ఎన్నికల అనంతరం కొలువుతీరిన కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆకాశమంత ఆశలైతే పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే ఇది తమ ఏళ్ల నాటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, గతంలో అనుభవించిన ఇబ్బందులు తొలగిపోతాయని వారు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే ఆ ఆశలు క్రమంగా అడియాసలుగా మారుతున్నాయని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితులు, ప్రభుత్వ వైఖరి ఉద్యోగ లోకాన్ని తీవ్రంగా నిరాశకి మరియు ఆవేదనకు గురిచేస్తూ ఉన్నాయి. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని అత్యంత తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నేతృత్వంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కేవలం ఒక మొక్కుబడి చర్యగా మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనేక కీలక అంశాలను ఆ తర్వాత జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో కనీసం ప్రస్తావించకపోవడం అనేది ఉద్యోగ సంఘాలను విస్మరించడమేనని వారు భావిస్తూ ఉన్నారు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి సమస్యల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కేవలం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులే కాకుండా జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా ఆర్థికంగా అల్లాడిపోతూ ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా గడపాల్సిన వారు తమకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కేష్‌మెంట్ వంటి బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత బాధాకరం. ఒక్కో పెన్షనర్‌కు దాదాపు 15,00,000 నుంచి 25,00,000 రూపాయల వరకు భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ డబ్బు వారి సొంతం, వారి కష్టార్జితం అయినప్పటికీ తమ సొంత డబ్బు కోసం ప్రభుత్వం ముందు చేతులు చాచి చూడాల్సి రావటం అనేది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. కొందరు పెన్షనర్లు తమ జీవితకాలపు ప్రయోజనాలు కళ్ళు చూడకుండానే కన్నుమూయటం ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోతోందని బొప్పరాజు గారు హెచ్చరించారు. ఈ జాప్యం వల్ల ప్రభుత్వానికి ప్రజల్లో మరియు ఉద్యోగుల్లో చెడ్డ పేరొస్తోందని, తక్షణమే ఈ బకాయిలను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గం ఏకగ్రీవంగా కొన్ని కఠిన నిర్ణయాలైతే తీసుకుంది. సమస్యల పరిష్కారం కేవలం అధికారుల స్థాయిలోనే సాధ్యం కాదని, ఇందులో రాజకీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని, లేదా సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు పరిమితులను కలిగి ఉంటారని, కావున రాజకీయ నిర్ణయాలు అవసరమని వారు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఇదే విధంగా మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ఒత్తిడి మేరకు భారీ ఉద్యమానికి సిద్ధం కావడం తప్ప మరో మార్గమే లేదని తేల్చి చెప్పారు. ఆర్థికపరమైన డిమాండ్ల విషయంలో ఉద్యోగులు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన విధంగా మధ్యంతర భృతి ఐఆర్‌ని తక్షణమే ప్రకటించాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇప్పటికే ఐఆర్ అమలవుతూ ఉండటంతో అక్కడే ఉద్యోగులు లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అది లేకపోవడం వల్ల ఇక్కడ ఉద్యోగులు ప్రతి నెల సగటున 2,000 నుంచి 4,000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నారు. అలాగే 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు, సరెండర్ లీవ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాలం చెల్లిన 11వ పీఆర్సీ స్థానంలో తక్షణమే 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతభత్యాల పెంపుపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా సేవాపరమైన సమస్యలు కూడా
కొండలాగా పేరుకుపోయాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 ఏళ్లకు పైగా పనిచేస్తూ ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను ఎటువంటి నిబంధనలు లేకుండా క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే 2 సంవత్సరాల పాటు చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని కోరారు. ఇది మహిళా ఉద్యోగులు తమ కుటుంబ బాధ్యతలను, పిల్లల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. మరో ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే ఆర్టీసీ మరియు రెవెన్యూ వంటి విభాగాల్లో 10,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు పాత జీవో ప్రకారంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పారదర్శకతను పాటించాలని ఏపీజేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రతి ఉద్యోగికి లేదా పెన్షనర్కు కూడా ప్రభుత్వం ఎంత బాకీ ఉందో స్పష్టంగా లెక్కలు తేల్చాలి. ఆ వివరాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో లేదా వారి పే స్లిప్‌లలో స్పష్టంగా కనిపించేలాగా సాంకేతిక మార్పులు చేయాలి. నిధులు లేవు లేదా క్లియరెన్స్ కావాలి అనేటటువంటి కుంటి సాకులతో కాలయాపన చేయడంపై ఇకపై చెల్లదని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా చేరవేసే కీలక వారధులైనటువంటి ఉద్యోగులను విస్మరిస్తే అది మొత్తం పరిపాలనా వ్యవస్థనే ప్రభావం చూపుతుంది అనేది వారు గుర్తు చేస్తూ ఉన్నారు. చివరగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమ హక్కులను సాధించుకోవటానికి ఏపీజేఏసీ అమరావతి తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలలో మహిళా మరియు పురుష విభాగాల కార్యవర్గాలను పూర్తి స్థాయిలో ఏర్పాటైతే చేస్తూ ఉన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రతి ఉద్యోగిని ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై ఒక పెద్ద ఎత్తున ధర్మ పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. తమ సహనాన్ని బలహీనతగా భావించవద్దని, ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చలు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమ సెగలు తప్పవని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తీవ్రస్థాయిలో అయితే హెచ్చరించారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే తీవ్ర అసంతృప్తి. కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్థిక బకాయిలు పెన్షనర్లకు రావాల్సిన రూ. 15,00,000 నుంచి రూ. 25,00,000 గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్‌మెంట్ వెంటనే చెల్లించాలి. అలాగే తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన, 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 4 పెండింగ్ డీఏల విడుదల, ఉద్యోగుల భద్రతకు కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అలాగే సంక్షేమ పథకాలు ఈ చిరు ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ అయితే ఉంది. మహిళా సంక్షేమం. మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాల పాటు చైల్డ్ కేర్ లీవ్ సదుపాయం కల్పించాలి. సాంకేతిక పారదర్శకత. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బకాయిల వివరాలను స్పష్టంగా పొందుపరచాలి. ఉద్యమ హెచ్చరిక. ప్రభుత్వం చర్చలకు పిలువని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం అనైతే చెబుతూ ఉన్నారు.